భువన్ కరుణాకర్ పేరు ఇలా కొడుకుల్ని ఆహ్వానించారు గానీ, అది ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయలేదు 2019లో. హ్మ్. ఈ దఫా వాళ్ళు గెలవలేదా? హ్మ్. ఇప్పుడు గౌతు అవును సార్. అమ్మాయి కావచ్చు, అవును. శిరీష. లేకపోతే అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళ అబ్బాయికి కానీ అప్పుడు వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు, లేకపోతే అస్మిత్ రెడ్డి మొన్న గెలిచాడు కదా. అవును. అవును. జేసీ. అట్లా కాబట్టి వారసత్వ రాజకీయం అనేటువంటిది కాదు, ఇద్దరికీ ఇవ్వడం అన్నప్పుడు సమస్య ఫేస్ చేశారు. అంటే ఒకేసారి తండ్రి కొడుకులు, తండ్రి కూతుర్లు రాజకీయాల్లో అట్లాగే ఉంటే ఇవ్వలేదు కదా, తెలుగుదేశం అవును. ఇవ్వలేదు, ఇవ్వలేదు. వైసీపీ అదే కూడా అంటున్నా. ఇవ్వలేదు. అవును. హ్మ్. వైసీపీ కూడా ఇవ్వలేదు కదా. హ్మ్. చెవిరెడ్డికి ఇచ్చింది, అక్కడ గత్యంతరం లేక ఒంగోలు ఆయన ఎంపీగా పెట్టుకోవచ్చు. అవును. అంతే. హ్మ్. ఓ రకంగా చెప్పాలంటే ఐపాక్ మూలంగా దెబ్బతిన్నారు వాళ్ళు. హ్మ్. హ్మ్. ఇప్పుడు సెటరేట్ చేసుకునే పనిలో ఉన్నారు అంతే. అంటే నాయకులను కూడా డీలా పడిపోయేలా ఉంటాయి ఇటువంటి ప్రకటనలు. ఏముండదండి, ఎవడు ఇప్పుడు ఇప్పుడు జనసేన కింద నడిచేది నడిచొచ్చేది ఉంటుంది, అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్తారు, హ్మ్. ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాక నాకేం సంబంధం లేదు, మా ఆయన గెలిచినోడు కాబట్టి నాకేం సంబంధం అని చెప్పేసి ఆవిడ లోపలికి వెళ్ళి తలిపేసుకుంటే ఏంది, హ్మ్. మొహాన్ని వేసేసుకుని. ఆయన బయటికి వెళ్ళినప్పుడు అక్క ఇదిగో అక్క, హ్మ్. అత్త ఇదిగో అక్క అంటారు. హ్మ్. అది వింటది, వాళ్ళ ఆయనకి చెప్తుంది. హ్మ్. దాన్ని ఏం పవన్ కళ్యాణ్ కూడా ఏం ఆపడు కదా. కొడుకు, కోడలో, కూతురు ఇట్లా తీసుకుంటే హ్మ్. వారసత్వ రాజకీయం అంటే ఆయన అన్నది నాకు అర్థమైంది ఏంటంటే, ఏదో ఒకళ్ళ తరపున ఇంకొకళ్ళ అనేది అసలు అంత సీన్ దాకా లేదు. ఇప్పుడు జనసేన వచ్చిందే ఇప్పుడు